ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు అబద్ధాల పునాదుల్నే ప్రచారం చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఏడ మీటింగ్ జరిగినా ఎక్కడ అవకాశం ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒక క్రమ పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తా ఉన్నారు. ఇది బాధాకరం, దురదృష్టకరం, స్థాయిని మరిచి చేస్తున్నటువంటి విమర్శలుగా భారతీయ జనతా పార్టీకి మేము భావిస్తాం. నేను మీ ద్వారా సూటిగా ఆర్థిక మంత్రి గారే మీరు కాబట్టి హరీష్ రావు గారు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈరోజు ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఆ రెండింటి పట్ల మీరు ఒక శ్వేతపత్రం ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత? ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి 30 ఆగస్టు 2022 రోజు ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ రాష్ట్ర వ్యయం ఎంత? జూన్ 2 2014 రోజు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత? 30 ఆగస్టు 2022 రోజు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఎంత? ఈ గణాంకాలను మీరు ప్రజల మీద ఉంచకుండా 200ని 2000కి చేసిన పెన్షన్లని నోటికి ఏదొస్తే అది అబద్ధాలని ప్రచారం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి మీరు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగడం, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం మీ స్థాయిని మీరు తగ్గించుకున్నట్టే అవుతా ఉంది. నేను మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మొన్న చెక్కుల పంపిణీ కార్యక్రమం రోజు పెన్షన్లకు సంబంధించినటువంటి కార్డుల పంపిణీ సందర్భంగా మీరు చేస్తున్నటువంటి పని ఏందనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? దుబ్బాక కంట 57,000 పింఛన్లు ఇచ్చిందంట ఇప్పటికి మంత్రి హరీష్ రావు గారు. దానికి లిస్టు వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు పంపండి హరీష్ రావు గారు. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న హౌస్ హోల్డ్స్ ఎన్ని ఇళ్ళలో కూడా పంపురు హరీష్ గారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు చెప్పే కానూను ఇంటికి ఒకటే పెన్షన్ ఇస్తామని చెప్తారు. నా దగ్గర ఉన్నటువంటి లెక్క ప్రకారం దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇళ్ల సంఖ్య, హౌస్ హోల్డ్ సంఖ్య 56,000 కూడా లేవు. ఒంటరి మహిళలు, సగం కూలిపోయిన గుడిసెలు, ఒంటరి ఉంటున్నటువంటి వ్యక్తులను కూడా ఒక ఇల్లుగా లెక్క తీసుకుంటే మొత్తం ఇల్లే 56,000 లేవు దుబ్బాక నియోజకవర్గం మొత్తం మీద. ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, ఒంటరి జీవితాలు, సగం కూలిన గుడిసెల్ని లెక్కేసుకుంటే 52,000 ఇళ్లను 55 దాకా వేసుకురావచ్చు, 56 దాకా రాసుకురావచ్చు. ఇంటికో పింఛన్ ఇచ్చే జీవో కరెక్ట్ అయినప్పుడు 57,000 మందికి ఎవరికి పింఛన్లు ఇస్తున్నారు? ఒక్కసారి మీరు పింఛన్లు ఇస్తున్న వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు జర నాకు పంపిస్తే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా క్రాస్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ డబుల్ పెన్షన్లు ఇస్తున్నారు, ఎక్కడ అర్హులు కానటువంటి వ్యక్తులకు పెన్షన్లు ఇస్తున్నారో చూసి మీతో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇంకొక మాట మాట్లాడినది నేను అనుకుంటా ఉన్నా మీ స్థాయికి అది తగదేమో అని. నన్ను మాట్లాడమంటే నేను ఇంకా బాగా మాట్లాడగలుగుతా. హరీష్ రావు గారు దుబ్బాక ఎమ్మెల్యే రిబ్బన్లు కట్ చేసినందుకు తిరుగుతున్నాడు. ఎంత నీచ సంస్కృతికి దిగజారిన మిస్టర్ హరీష్. నీ పక్కన వచ్చిన ఎంపీకి రాజకీయాల మీద అవగాహన లేదు, ఏబిసిడీలు తెలివై ఎవరో 2-3 రిపోర్టర్లు రాసిస్తే ప్రెస్ మీట్లు పెట్టుకుంటారు, కాగితాలు పట్టుకుంటే తప్ప అవగాహన లేనటువంటి వ్యక్తులు చెప్పిన మాటలు పట్టుకొని ఎవరు రిబ్బన్లు వ్యతిరేకిస్తానికి తిరుగుతున్నారు. నీకు సిగ్గు లేదు, సిగ్గుండాలి అసలు మాట్లాడేందుకు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఎవరు రిబ్బన్ కత్తిస్తానికి తిరుగుతుండు? నువ్వు రాకపోతే మీ టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేతో రిబ్బన్ కత్తించినందుకు సిగ్గుపడుతున్నారు. ఎందుకు? ఎమ్మెల్యే ప్రోటోకాల్ నీకు తెలియదా? నీకు కూడా తెలియదా? మీ ఎంపీకి తెలియదంటే సరే, ఆయనకంటే రాజకీయాల మీద అవగాహన లేదు, కాన్స్టిట్యున్సీల మీద అవగాహన లేదు, నీకు లేదా అవగాహన? ఏం మాట్లాడుతావు? రిబ్బన్ కత్తిరిస్తుంది, ఎమ్మెల్యే కత్తిరియకపోతే నువ్వు కత్తిరిస్తావా? పక్క నియోజకవర్గంకి వెళ్ళొచ్చి నువ్వు కత్తిరిస్తావా? ఇదా నీ సంస్కారం? నువ్వు అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రిబ్బన్లు కత్తిరించలేదా? కాంగ్రెస్ వాడు కూడా అట్లే ఆలోచించిండా నీ గురించి? ఇంత నీచ సంస్కారం అనేది. మొన్ననే కదా దుబ్బాక ప్రజలు నేను రద్దని చెప్పి ఎలగొట్టి పంపించింది. సిద్దిపేటను పెద్దనం దుబ్బాక మీద ఏందని తిట్టి పంపించారు కదా. మళ్ళీ ఏం లేదా దుబ్బాకలు గెలుస్తాను 600 మెజార్టీ ఏంది? ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పోయి కూడా ఎంత మెజార్టీ వచ్చిందో. నువ్వే కదా కాలుకు బల్పం కట్టకుండా తిరిగినావు. సర్పంచులు బెదిరించి, ఎంపీటీసీని బెదిరించి, డ్వాక్రా సంఘాలను బెదిరించి, మహిళా సంఘాలను బెదిరించి 4 రోజులు కష్టపడి కాలుకు బల్పం కట్టుకొని నేనే అనుకోరు క్యాండిడేట్ అనుకొని తిరిగితే దుబ్బాక ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. మళ్ళీ నీ పెద్దనమైంది. జిల్లా మంత్రి అని నేను గౌరవిస్తా ఉన్నా, సంస్కారవంతంగా మాట్లాడుతా ఉన్నా. ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకో, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. మీ స్థాయిని తగ్గించుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతా ఉన్నా. నువ్వు ఒకటి మాట్లాడితే నేను 4 మాట్లాడగలుగుతా హరీష్.
దయచేసి గౌరవాన్ని కాపాడుకోండి. మంత్రిగా మీ గౌరవాన్ని మేము ఇస్తుందని కాపాడుకోండి. ఏం రిబ్బన్లు కత్తిరిస్తారు? మీ సూరత్ కి మీ రిబ్బన్లు కత్తిరించే సూరత్లా? సిద్దిపేటలో కత్తిరించిన రిబ్బన్లేంది, దుబ్బాకలో కత్తిరించిన రిబ్బన్లేంది? దుబ్బాక డెవలప్మెంట్ ఆగిపోయిందా? ఎవరు చెప్పిండు దుబ్బాక డెవలప్మెంట్ ఆగిపోయిందని? మీ ఎంపీ చెప్పిండా? ఎవరు చెప్పారు నీకు? ఆయన అవగాహన లేక చెప్తే నువ్వు ప్రజలతో మాట్లాడతావా? అంటే టీఆర్ఎస్ వాడు గెలవకపోతే దుబ్బాక డెవలప్మెంట్ ఆపుతావా? ఇదా నీ సంస్కారం? అందుకనే నేను జనం ఓడగొట్టిరు. నువ్వు వస్తే దుబ్బాకలు ఓడగొట్టిరు, నువ్వు వస్తే హుజురాబాద్ ఓడగొట్టిరు. నీకు చేతనైతే రేపు మునుగోడుకురు ఆడ కూడా ఓడగొట్టి పంపిస్తాం. నువ్వు ఎక్కువ పెడితే నీ సిద్దిపేట ఎప్పుడు వస్తామని చెప్తున్నావు. ఈ సందర్భంగా మీ జాగాలో మీరు ఉండండి. మంత్రిగా మీరు మా నియోజకవర్గానికి వస్తే మేము గౌరవంగా మాట్లాడుతున్నాం. నీ గౌరవాన్ని కాపాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నలుగురు చెంచాలు పెట్టుకుని నలుగురు రాసిస్తే మాట్లాడి 4 ఎక్కతక్క మాట్లాడుతాండి. ఇక్కడ మాటలు అనకుండా అనరాకుండా ఎవరు లేడు. నువ్వు రెండోసారి గెలిచాక ఇంత ఉచితాన్ని చూపెడుతున్నావు. గుజరాత్ లో 5 సార్లు గెలిచినాం మేము. ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం, దాంట్లో పావుల లేదు మన రాష్ట్రం. 80 మంది ఎంపీలాడా కాడ 2 సార్లు గెలిచినాం మేము. దేశంలో ఏ నన్ను ఉన్నాయి ఆ పథకాలు? ఏముంటాయి దేశంలో? ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏం అవసరం ఉంటే అవి ఇచ్చుకుంటారు. ఏదో మీరే ఎక్కుతున్నట్టు, ఇక మీరు లేకపోతే ఎవరు లేనట్టు, నువ్వు లేకముందు మీ మామ లేకముందు తెలంగాణ బతకనట్టు, బట్ట కట్టనట్టు. 3 ఏళ్ళు అయింది స్కూల్ కంప్లీట్ అయ్యి. నీకు చేతనైతే మీ మామని దొరికొచ్చి నెలలో ఇనాగరేషన్ చేయి స్కూలు. రిబ్బన్ నేను కత్తిరి, మీ మామని కత్తిరియమను. 2 ఏళ్ల కింద కట్టిరు. రామలింగారెడ్డి గారు బతికుండగా కట్టిరు 2 BHK. కనీసం మీకు డ్రా తీయించే శాత కాలేదు నీ ఎంపీకి. నీకు నేను వచ్చినాక కొట్లాడి డ్రా తీయించిన. సిద్దిపేటలో 100 పడకల ఆసుపత్రి కట్టుకున్నావు, గజ్వేల్లో కట్టుకున్నావు. దుబ్బాకల రామలింగారెడ్డి గారి మీద వివక్ష చూపెడితే, దుబ్బాక మీద వివక్ష చూపెడితే మా దుబ్బాకలు కొట్టిన దెబ్బకు మళ్ళీ దెంకపోయారు మీరు. మొన్న రామలింగారెడ్డి బతుకున్న రోజులు దుబ్బాకలు కనబడని ప్రభాకర్ రెడ్డి వచ్చి ఇలా నాకు రాజకీయ శుద్ధిని చెప్తాడా? ఇదా మీకున్నటువంటి అవగాహన? ఇదా మీరు మాకు చెప్పేటువంటి శుద్ధులు? మర్యాద ఇస్తున్నప్పుడు కాపాడుకోండి. ఎంపీ గారు ఎన్నడెక్కడో ఎద్దెక్తేదో అయిందంట. ఇష్టమైన భాష మాట్లాడుతున్నాడు. సిగ్గున్నదా గిగ్గున్నదా ఆయన ఎంపీ కూడా. ఎన్నడైనా వచ్చినావా నీ ఊరికి? నీ ఊర్లో 2 BHK పంచుకోవడం చేతగానో నువ్వు. నీకు ప్రోటోకాల్ గురించి తెలుసా? అసలు శిలాపలకం మీద ఆయన పేరు కింద వస్తుందని, మంత్రి లేకపోతే మంత్రి కార్యాలయాల కూర్చొని రాకపోతే ఇండివిజువాలిటీ లేనటువంటి నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్, హరీష్, కేటీఆర్, మొత్తం ప్రభుత్వం, అధికారం, యంత్రాంగం మీరు మొత్తం మీ నోటికి వచ్చిన పని చేసుకుంటే దుబ్బాక ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడితే బండ కొట్టి బయటికి పంపించారు నిన్ను, నీ ఎంపీని. పిచ్చి పిచ్చి వాగుతుంది మీరు, సంస్కారం లేకుండా వాగుతుంది మీరు. మర్యాదగా మాట్లాడుతుంది మేము, సంస్కారవంతంగా మాట్లాడుతుంది మేము. రేపు గుజరాత్ లో 6వసారి గెలిపించి చూపెడతాం. నువ్వు 3వసారి గెలువు, నీ టీఆర్ఎస్ ను 3వసారి గెలువు మన తెలంగాణలో. దుబ్బాక మర్చిపో. నీకు చేతనైతే సిద్దిపేట కాపాడుకో, రమ్మంటే చెప్పు వస్తా. నీకు చేతనైతే దుబ్బాకలో పోటీ చేస్తావా చెప్పు. లేదు నన్ను సిద్దిపేట రమ్మంటే చెప్పు, నేను వచ్చి పోటీ చేస్తా. ఈ ఉడత ఊపులకు రఘునందన్ రావు అనేటువంటి భయపడ్డాడు ప్రభాకర్ రెడ్డి, హరీష్. గుర్తుపెట్టుకోరు. దుబ్బాకలో మీటింగ్ పెట్టుకోవడం చేతనాక సిద్దిపేటలో మీటింగ్ పెట్టుకున్నాడు. వచ్చి ఎవడో రాసిస్తే ఏదో చెప్తే ఏదో అరుస్తా ఉన్నారు. సంస్కారవంతంగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా వారిద్దరు కూడా హితవు చెప్తూ, ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మేమే ఇచ్చినాం. మీ ఇంటికెళ్ళి ఇస్తురా? తోటపల్లికెళ్ళి ఇచ్చినవా? ఏదో కళ్యాణ లక్ష్మి చెక్కులు మేము ఇచ్చినాం. ఎక్కడికెళ్ళి ఇచ్చినావు? మామేవాడు, అల్లుడేవాడు, కొడుకేవాడు. ప్రజలు కట్టిన పన్నును ప్రజలకు ఇస్తా ఉన్నాం. దానికి ఏంది మాట్లాడుతా ఉన్నావు పెద్దగా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.